బీఆర్ఎస్ సర్కారు పంట నష్టపోయిన రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 141 మందికి 9,98,00,000 విడుదల చేసింది. ఒక్కొక్కరికి 6 లక్షల చొప్పున ఇవ్వమంది. జూన్ 2014 నుండి 2021 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇవ్వాలి. వీరిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. 3 మెయిన్ కమిటీ రిపోర్ట్లను అమలు చేయని గత సర్కారు 2014 జూన్ 2 తరువాత పంట నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు 6 లక్షలు పరిహారంగా చెల్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము జీవో నంబర్ 173/194 జారీ చేసింది. ఆ జీవో ప్రకారము ఎవరైనా రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆర్డీఓ, డిఎస్పి, అగ్రికల్చర్ ఏడీతో కూడిన 3 మెయిన్ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం వల్లే చనిపోయినట్టు నిర్ధారిస్తే అతడు రైతైనా కవులు రైతైనా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అప్పట్లోనే పంట నష్టం అప్పుల బాధతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కేసు నమోదు చేసిన 3 మెయిన్ కమిటీలు రిపోర్ట్లు గత బీఆర్ఎస్ సర్కారు కొన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించని కుటుంబాలు వందల్లో ఉన్నట్టు రైతు స్వరాజ్య వేదిక బాధ్యుల దృష్టికి వచ్చింది. దీనితో వేదిక కన్వీనర్ హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున అడ్వకేటు వసుధా నాగరాజు వాదనలు వినిపించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనము బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని 2023లోనే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలులో భాగంగా తాజాగా 141 మంది బాధిత కుటుంబాలకు 9,98,51,000 కోట్లల్లో కాంగ్రెస్ సర్కారు రిలీజ్ చేసింది. పాట పాటి మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటానంటే రైతులు చనిపోయాక ఇచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలను చిత్తుగా ఓడించి పాట పాటి గెలిచిన తరువాత రైతులు బతికుండగానే వాళ్ళ కష్టాలను తీర్చి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు చావకుండా వాళ్ళను లక్షలలో పైసలు ఇచ్చి
ఆదుకుంటాం. పాట పాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ